8వ తరగతి ప్రకృతి వికృతులు అమ్మ అంబ, రాజు రేడు, చంద్రుడు చంద్రుడు, పట్టణం పట్నం, ఇవన్నీ కూడా ప్రకృతి వికృతులు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక భాషా క్రీడలోకి వస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే మునిమాపు అనేటటువంటి ఉదాహరణ ఇచ్చాడు. క్రింది పదాలను పరిశీలించండి, పదంలో దాగున్న మరో పదాన్ని గుర్తించి ఆ పదానికి అర్థాన్ని రాయమన్నాడు. ముని అంటే ఇక్కడ మునిమాపు అంటే ముని అంటే ఏంటి? మౌనంగా ఉండేవాడు. అట్లాగే అలవాటులో అల, మందారంలో దారం, రామాయణంలో మాయ, తట్టుకోవాలిలో కోవ, ఉండనక్కరలేదులో నక్క, అప్పుడప్పుడులో అప్పు, పరమపదంలో పదం. ఇవన్నీ కూడా వేరే పదాలు అన్నమాట. పదంలో దాగున్నటువంటి వేరే పదాలు.